అందరికీ శుభోదయం అండి. ముందరగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా మా గేటెడ్ కమ్యూనిటీలో విజయ గణపతి దేవాలయంలో శ్రీ దిట్టకవి రామకృష్ణాచార్యులు సిద్ధాంతి గారిచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ఆయన అన్నిటి గురించి చాలా విపులంగా చాలా చక్కగా అందరికీ పంచాంగ శ్రవణం చేసి వినిపించారు. మీరందరూ కూడా చక్కగా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शरदिन्दुविकासमन्दहासाम् पुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् शरणागतदीनार्तपरित्राणपालने सर्वस्यार्तिहरे देवी नारायणि नमोऽस्तुते. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम्. श्रीमन्नृसिंहविभवे गरुडध्वजाय पापत्रयोपशमनाय भवोषधाय कृष्णादिवृक्षगजराजभुजङ्गरोगक्लेशं जयाय हरये गुरवे नमोऽस्तु. सावित्र्यमक्षिः बाह्यान्धकार शतजगदकलङ्कार भूम्ना शताम्ना गोखर्जोर्गर्जद्युभिर्भूधूः कण्ठवैकल्यकल्या ज्वालानाध्वञ्जमाना वितर्भोदां वित्सदाभिक्षितानि. కులదినామ సంవత్సరం వెళ్ళిపోయింది. నిన్నటితోటి నిన్నటి అమావాస్యతోటి ఈరోజు నుంచి నూతన సంవత్సరం శ్రీ విశ్వావసు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరం ప్రారంభమైంది. ఈ విశ్వావసు పూర్వ సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వానికి శుభాన్ని చేకూర్చేది. ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. చాలా శుభప్రదమైనటువంటి సంవత్సరంగా చెప్పబడింది. అయితే ప్రతి సంవత్సరం కూడా కష్ట సుఖాలు సమీపంలో ఉంటాయి మానవ జీవితంలో. అందుకే ఈ ఉగాది రోజు కొద్దిగా తెల్లవారుజాము లేచి మన హిందూ సాంప్రదాయం ప్రకారం అభ్యంగన స్నానం చేసి స్వామివారికి అర్చన చేసి కులదైవం లేదా ఉపదైవం ఆ దేవత ఆరాధన చేసి ఆ తర్వాత సంస్కృతుల సమ్మిళితమైనటువంటి ఉగాది ప్రసాదాన్ని స్వీకరిస్తారు. జీవితంలో బాధలు కష్టాలు సుఖాలు ఇవన్నీ ఎలా ఉంటాయో వాటికి ప్రతీకగా 6 రుచుల సమ్మేళితమైనటువంటి ఈ వేప నింబ కుసుమ ప్రక్షణము అంటారు. వేప పువ్వులతో చేసినటువంటి చింతపండు బెల్లం ఇవన్నీతో తయారు చేసినటువంటి ఒక ప్రసాదాన్ని మనం స్వీకరించడం జరుగుతుంది. ఇది ఒక సింబాలిజం. ఇది
ఈ జీవితంలో ఏర్పడేటువంటి కష్ట సుఖాలన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయో నాయన, జీవితం అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పడం కోసం ఈ నిమ్మ కుసుమ భక్షణమైనటువంటిది మన పూర్వీకులు మహర్షులు మనకు అందజేశారు. అలాగే మన సనాతన ధర్మంలో అనేకమైనటువంటి సాంప్రదాయాలు, ఎన్నో పండుగలు పడ్డ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కేవలం ఇది మన సంప్రదాయంలో మాత్రమే ఉంటాయి. ఇంకా ఏ దేశంలో కూడా ఈ సంప్రదాయం ఉండదు. ఆ మిగతా దేశాల్లో ఏంటంటే ఇన్ని రకాల వివరణలు ఉండి సంతాన సంపత్ప్రదం, సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఏంటి పంచాంగం వింటే సంతానం కలుగుతుందా? హాస్పిటల్ ఎందుకు అనుకుంటారు? కాదు. సంతాన సంపత్ప్రదం అంటే సత్సంతాన సంపత్ప్రదం. పుట్టినవాడు మంచి బుద్ధి కలిగి అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకోగలిగిన వాడు పుడతాడు. సంతాన సంపత్ప్రదం అంటే అది. తర్వాత నానాకర్మ సుసాధనం, ఏ పని చేద్దామన్నా కూడా ఒక పని తలపెట్టామంటే అది సూపరంగా జరగాలి కదా. ఆ జరగడానికి కూడా ఈ పంచాంగ ఫలితాలు తీసుకున్నట్టయితే ఆ ఫలితాలు చక్కగా నెరవేరుతాయి. సముచితం పంచాంగమాకన్యత, ఇది పంచాంగం వింటే కలిగేటువంటి ఫలితాలు. మరి ఇందులో 5 రకాల అంగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, తిథి, వారం, నక్షత్ర, యోగ, కరణాలు అనేటువంటి. మరి వాటి వల్ల ఏమిటి ఆ ఫలితం అంటే, తిథి గురించి విన్నట్టయితే తిథేచ్ఛ శ్రీయమాప్నోతి, తిథి గురించి వింటే శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని తెలుసుకున్నట్టయితే ఆయుర్వృద్ధి కలుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని గురించి తెలుసుకో, పాపాలు హరించిపోతాయి. యోగాత్ రోగ నివారణం, యోగాన్ని గురించి తెలుసుకుంటే రోగ నివారణ జరుగుతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ, అనుకున్న పనులు చక్కగా నెరవేరాలంటే కరణం గురించి తెలుసుకోవాలి. కరణం అంటే గ్రామకరణం కాదు, కరణము అంటే చేయదగినది అని అర్థం. ఈ విధంగా పంచాంగ ఫలముత్తమం అని చెప్పడం జరిగింది. ఇలాంటి పంచాంగ శ్రవణం చేస్తే కలిగేటువంటి ఫలితము. ఇప్పుడు మనం ఇవాళ ఆదివారం కాబట్టి, ఆదివారానికి నాయకుడు సూర్యుడు కాబట్టి సూర్యుడు ఈ సంవత్సరానికి రాదు. అలాగే మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, ఈ 3 పోర్ట్ఫోలియోలు కూడా సూర్యుడికే వచ్చాయి. ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి అంటే పైర్లు, వాటికి అధిపతి గురుడు, రసాధిపతి శని. రసములు అంటే ఏ ధాన్యం నుంచి అయితే నూనె వస్తుందో వాటికి, ఆ నూనె వచ్చే వాటికి కూడా అధిపతి శని. నీరసాధిపతి బుధుడు, నీరసములు అంటే ఆయిల్స్ రానివి, అంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి అన్నమాట, వాటికి అధిపతి బుధుడు అవ్వడం చేత ఈ నవనాయకుల్లో 3 ఆధిపత్యాలు శుభులకి, 6 ఆధిపత్యాలు పాపగ్రహాలకి. అంటే గ్రహాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలు అని ఉండవు, అన్నీ ఒకటే, అన్నీ మంచివే. మరి వీటికి పాపగ్రహాలు పేరు ఎందుకు వచ్చాయంటే ఈ సంవత్సరం అవి ఇచ్చేటువంటి ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి దేశకాలమాన పరిస్థితుల్లో. అంచేత పాపగ్రహాలని శుభగ్రహాలని జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే లగ్నము, లగ్నం అంటే తనువు, శరీరం. మనం మనిషి పుట్టగానే టైం నోట్ చేస్తారు, పిల్లవాడు పుట్టగానే టైం నోట్ చేస్తారు. ఆ నోట్ చేసినప్పుడు దాన్ని లగ్నము అంటారు. ఎన్ని గంటలు ఉంటుందంటే 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటల లగ్నంలో ఆ పిల్లవాడు పుడతాడు, దాన్ని జాతకంలో లగ్నము రాస్తారు. ఆ లగ్నాన్ని అనుసరించి మిగతా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో గణితం చేసి మన జాతకం చెప్పడం జరుగుతుంది. వీటిలో 12 రకాల స్థానాలు ఉంటాయి. ఈ 12 రకాల స్థానాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది తనువు, లగ్న భావము అంటారు. రెండవది ధనభావము లేదా కుటుంబ భావము, అంగాల్లో పెడితే శిరస్సు. వీటిని గురించి ఈ విషయానికి రిలేటెడ్ గా ఉంటాయి రెండవ భావాన్ని. ఇకపోతే 3వది
తోబుట్టువులు అంటే చిన్నవాడు, తనకంటే చిన్నవాళ్ళు, కనిష్ట సోదరులు, సోదరీమణులు, వీళ్ళకి సంబంధించింది ఇంకా పరాక్రమం, వీడి ధైర్య సాహసాలు, ఇవన్నీ కూడా 3వ స్థానంలో తెలుస్తాయి. 4వ స్థానం 4 పోర్ట్ఫోలియో. దాంట్లో ఏంటంటే ఒకటి మాతృస్థానం అంటారు దాన్ని, అలాగే వాహన స్థానము అదే, గృహస్థానము అదే, విద్యాస్థానము కూడా అదే. విద్య అంటే ఇందులో రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇది బాల్యంలో నేర్చుకునే విద్య, ప్రాథమిక విద్య. దీనికి సంబంధించి 4వ స్థానం చూస్తారు. మరి 5వ స్థానం, 5వ స్థానము అంటే సంతాన స్థానము లేదా సూపర్ కాన్షియస్ మైండ్, వీటికి సంబంధించి ఉన్నత విద్య, దీనికి సంబంధించి 5వ స్థానం. పోతే 6వ స్థానం ఏంటంటే శత్రువులు, రోగాలు, రుణాలు, వీటికి సంబంధించి 6వ స్థానాన్ని చూడటం జరుగుతుంది. పోతే 7వ స్థానం, 7వ స్థానం ఏంటంటే కుటుంబ వ్యవహారాలు, ఆడపిల్లైతే ఎటువంటి భర్త వస్తాడు, మరి మగవాడైతే ఎటువంటి భార్య వస్తుంది, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది 7వ స్థానం ద్వారా తెలుసుకుంటారు. అలాగే 8వ స్థానం ఆయుస్సు, రోగాలు, గత జన్మలో చేసిన పాపాలు, వీటి ప్రభావాలు, అనుభవించే విధానం, ఇవన్నీ 8వ స్థానం. అదృష్టం కూడా 8వ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే 9వ దాన్ని భాగ్యస్థానము అంటారు. భాగ్యస్థానం అంటే వంశపారంపర్యంగా తాతలు ముత్తాతలు సంపాదించిన ములి ఏదైనా ఉంటే అది మన దాకా వస్తుందా రాదా అనేటువంటిది ఈ భాగ్యస్థానం ద్వారా తెలియడం జరుగుతుంది. తర్వాత రాజ్యస్థానం, దీన్ని 9వ స్థానాన్ని పితృస్థానం అని కూడా అంటారు. తర్వాత తనకంటే పెద్ద సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తెలియజేసేది 9వ స్థానం. అలాగే 10వ స్థానాన్ని రాజ్యస్థానము అంటారు. అధికార స్థానం, వృత్తి స్థానం, ఏం చేస్తాడు వీడు భవిష్యత్తులో, వ్యాపారం చేస్తాడా, ఉద్యోగం చేస్తాడా, అది ఎలా ఉంటుంది అనేటువంటిది జాతకంలో 10వ స్థానం ద్వారా తెలుస్తుంది. అలాగే 11వ స్థానం లాభస్థానము అంటారు. ప్రాఫిట్స్ సంబంధించినటువంటిది. ఒక వ్యాపారం చేస్తే ఇందులో నష్టం వస్తుందా, లాభం వస్తుందా అనేది మనం వ్యాపారం ప్రారంభం చేసే ముందే చూడకూడదు. అలాగే వీళ్ళకి ఏది కలిసి వస్తుంది అనేటువంటిది కూడా దాంట్లో చూసుకోవాలి. ఇకపోతే ఆఖరిది 12వ స్థానం. ఈ 12వ స్థానాన్ని మోక్ష స్థానము అంటారు. ఒక మనిషి ఆఖరి స్టేజ్ ఏ విధంగా గడుస్తుంది, వీడి లాస్ట్ మూమెంట్స్ ఎక్కడ, ఏ స్థానంలో పోతాడు, నీడ దగ్గర పోతాడా, గాలి ద్వారా పోతాడా, లేదా బంధువులింట్లో పోతాడా, సొంతింట్లో పోతాడా, ఇవన్నీ కూడా 12వ స్థానంలో దాని నుంచి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మన జాతకంలో ఈ 12 చక్రాలు, ఈ 12 స్థానాలు ఏమిటయ్యా, మేషం దగ్గర నుంచి మీనం వరకు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీనం, ఈ విధంగా 12 రాశులు మన జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలని పోషిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ 12 రాశుల వాళ్లకు 27 నక్షత్రాలు, అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో ఏ విధంగా ఉంటుంది, వ్యక్తిగతంగానే కాకుండా రైతులకి పాడి పంటలు ఎలా ఉంటాయి, విద్యార్థులకి వాళ్ళ చదువులు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులకి వాళ్ళ పదవులు ఎలా ఉంటాయి, ఉంటాయా, నిలబడతాయా, పోతాయా, మరి దేశంలో సంక్షోభాలు ఎలా ఉంటాయి, ప్రమాద పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ విధంగా ఇవన్నీ కూడా ఇవాటి రోజున ఈ పంచాంగంలో ఏర్పడినటువంటి గ్రహస్థితులను బట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందువల్లనే పంచాంగానికి ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఇవాటి రోజు ఉగాది రోజున అందులో ఇవాళ పంచాంగ శ్రవణం చేస్తున్నాము అంటే అంత ఇంపార్టెన్స్ ఏర్పడింది. ఇప్పుడు మనం ఈ పోర్ట్ఫోలియో గురించి మనం చెప్పుకున్నాం. వీళ్ళ శాఖల్ని గురించి, ఏది 7 గ్రహాల యొక్క శాఖల్ని. ప్రభుత్వం నడిపేవాళ్లు, నాయకులు, దురాక్రమణలు, దౌర్జన్యాలు, కుంభకోణాలు, హింస, కోర్టు వ్యవహారాలు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని బయటికి తీసి వాళ్ళని శిక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం.
ప్రజలు సుఖంగా ప్రశాంతంగా బతకడం కోసం ప్రజా సంక్షేమానికి ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది. అలాగే తిండి, బట్ట, నివాసం, రోటీ కపడవర్ బాగా ఈ మూటికి లోపం లేకుండా చేయడం కోసమని అనేక ప్రయత్నాలు చేస్తారు ప్రభుత్వం. అలాగే సినిమా వాళ్ళు, కళాకారులు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఈ సంవత్సరం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా విద్యా సంస్థలు, ఎడ్యుకేషనల్ సొసైటీస్, కాలేజీలు, యూనివర్సిటీలు, వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. పరిశ్రమల్ని తీసుకురావడం జరుగుతుంది కొత్త వాటికి. అలాగే ఉద్యోగాలు కూడా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రోత్సహించడం జరుగుతుంది. రచయితలు, సాహితీవేత్తలు, ఇంకా విశిష్ట సేవలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇంకా కళాకారులు, క్రీడాకారులు బాగా ఎక్కువైపోయింది. క్రికెట్ ఫీవర్ అన్ని దేశాల్లో కూడా. మరి వాళ్లకు, మేధావులకు సన్మానాలు చేయడం, బిరుదులు ఇవ్వడం, ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉన్నది. అలాగే సాఫ్ట్వేర్ రంగం కూడా వృద్ధి చెందుతుంది. ఏమీ ఇబ్బంది లేదు. అప్పుడు మోడీ గారు వెనక్కి పంపించారు, ట్రంప్ గారు వెనక్కి పంపించేస్తానని చెప్పి అంటున్నాడు. కానీ ఇది ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత మళ్లీ యథాస్థితి కొనసాగుతుంది. ఈ వెనక్కి వచ్చే వాళ్లంతా నిరాశ పడకుండా మళ్లీ తిరిగి ప్రయత్నం చేసి వీసాలకు అప్లై చేసుకుంటే మళ్లీ వాళ్ళకి టైం ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళకి అత్యంత ప్రీతికరమైనటువంటి బంగారం, వెండి ఇవన్నీ కూడా పాపం కరోనాకి అందుబాటులో లేకుండా పోతోంది. రేటు బాగా పెరిగిపోయింది, ఇంకా కూడా పెరుగుతుంది. అందుకని ముందే జాగ్రత్త పడండి. తర్వాత ఇకపోతే శరీర విషయాలకు వస్తే ముఖ్యంగా ఇవాళ తినే తిళ్ళు ఇంట్లో వండితే బయట వాళ్ళు వచ్చి తినేవాళ్ళు, బయట వండితే ఇంట్లో వాళ్ళు వెళ్ళి తింటున్నారు. అది పరిస్థితి. దీనివల్ల ఏమిటయ్యా అంటే అనారోగ్య పరిస్థితులు, అందులో ముఖ్యంగా ఇవాళ చేసే ఉద్యోగాలకి కదలిక లేదు. ఏదో కొంతమంది వాకింగ్ చేస్తున్నారు, చాలా మంది ఆ డెస్క్ కి అతుక్కుపోయి, ఆ బెంచీకి, కుర్చీకి అతుక్కుపోయి, అసలు అందులో ముఖ్యంగా నైట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు పగలంతా పడుకుని రాత్రి ఆ ఉద్యోగంలో చేసుకుంటూ శరీరానికి శ్రమ అనేది లేకుండా గుండె జబ్బులు తెచ్చుకుంటున్నారు. వాటి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే వాళ్ళ దృష్టంతా కూడా కంప్యూటర్ మీద కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి కంటి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. అంటే కేవలం దీనివల్లే కాదు, బయట వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా, గాలిపాటు వల్ల కూడా నేత్ర వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే జూన్ నుంచి జూలై మధ్యలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మరి మన దేశంలో నాయకులు, పాలకులు తక్షణ చర్యలు తీసుకుని వాటిని ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే రైతుల యొక్క సమస్యల వల్ల ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. రక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. లేడీస్ కూడా మంచి పదవులు లభిస్తాయి. సురక్షితంగా ప్రయాణం చేయడానికి రోడ్ల విస్తరణ, మరమ్మతులు ఇలాంటి క్రియలు కూడా జరుగుతాయి. ఇలాంటి చర్యలు తీసుకుంటారు. పోతే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఇన్స్టిట్యూట్ లో ఎవడైనా ఒక కారు కొంటే మనం ఎందుకు కొనకూడదు అనేసి తప్పని పరిస్థితుల్లో ఇంటి వస్తువులు, రిజిస్ట్రేషన్లు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఉన్న వాటి కంటే కూడా ఇంకా పెంచే అవకాశాలు ఎప్పటి నుంచి జూలై తగ్గింది. ఎందుకంటే యుద్ధ భయం మన దేశానికి కాదు, ఇతర దేశాల్లో జరిగేటువంటి పరిస్థితుల వలన వాటి ప్రభావం ఇండియా మీద కూడా పడుతుంది. అక్కడెక్కడో జరిగితే ఇండియాలో ముందు రేట్లు పెంచుతారు. అది దౌర్భాగ్యం. కాబట్టి ఆదాయ మార్గాల్ని అన్వేషించడం కోసం ఇలాంటి రేట్లు పెంచడం జరుగుతుంది. మరి నగరాలన్నీ కూడా చాలా అందంగా కనపడాలి,
అని చెప్పే సుందరీకరణ కోసం ప్రయత్నం చేస్తారు. రాజధాని పనులు కూడా తొందరగా పూర్తి చేయడం, కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మధ్యలో కొన్ని అనుకోని సమస్యలు, అడ్డంకులు, శత్రుత్వాలు ఏర్పడినా ప్రజా సమస్యల్ని శ్రమతో చాకచక్యంగా పరిష్కరించుకోవడానికి సమర్థవంతంగా పరిపాలన చేయడం జరుగుతుంది. నీటి కొరత లేకుండా ఇంకొక సమస్య, ఆల్రెడీ నాగార్జున సాగర్లో నీళ్లు అడుగంటున్నాయి, మనమే చూసాం. ఈ నీటి కొరత ఏర్పడకుండా ప్రాజెక్టుని కట్టడం, అన్ని రకాల అభివృద్ధి చేయడం అనేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకైతే ఏమి ఇబ్బంది రాదు. ప్రముఖ వ్యక్తుల మరణం సంభవిస్తుంది ఈ సంవత్సరం. గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎవరైతే ఉంటారో లెజెండ్స్, వాళ్లకు ఇబ్బందులున్నాయి. అలాగే దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. దేవాలయ పవిత్రతని కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. ప్రజల్లో భక్తి భావన కూడా బాగా పెరుగుతుంది. ప్రజా కార్యక్రమాలు, హోమాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. మరి ఇక మన దేశాన్ని కాపాడేటువంటి రక్షణ శాఖ ఏదైతే ఉందో అది చక్కగా పటిష్టంగా పనిచేస్తుంది. రక్షణ శాఖ కోసం మన దేశం ఎంత శ్రద్ధ తీసుకోవాలో, ఎటువంటి ఆయుధాలు కొనుగోలు చేయాలో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తారు. మరి ఇదివరకు కన్నా కూడా కోర్టుల్లో పెండింగ్ లో ఉండేటువంటి కేసులు కాస్త త్వరగా పరిష్కారం చేయడానికి కూడా శ్రద్ధ తీసుకుని చేస్తారు. అలాగే నేరాలు చేసిన వాళ్ళు తప్పుకోకుండా, పలుకుబడులు ఉపయోగించకుండా వాళ్ళకి తగిన శిక్ష వేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే పశుపాలకుడు యముడు, పశువులకి నాయకుడు ఎవరైనా అంటే ఈ సంవత్సరం పశువులు బాగా మంచి పాడి పంట ఇవన్నీ ఉండడానికి యముడు కారకుడు. పశువుల్ని మేపేవాడు, బంధించేవాడు, విడిపించేవాడు, సంరక్షించేవాడు కూడా యముడు కావడం చేత పశు నష్టం జరుగుతుంది. పశువులకి రకరకాల చీడపీడలు వస్తాయి. అలాగే పశు గ్రాసానికి, గడ్డికి కూడా కొరత ఏర్పడుతుంది. పాల పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉన్నది. ఆడి పంటలు తగ్గే అవకాశం ఉన్నది. ఈ విశ్వాసనామ సంవత్సరంలో గుర్రాలకి కీడు, చోర రోగ బాధలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఒకానొక సమయంలో ఆర్థిక సంక్షోభంలో పడేటువంటి ఇబ్బంది కూడా ఉంది. అన్ని రకాల పంటలు పండించడం, యజ్ఞయాగాలు చేయడం జరుగుతుంది. జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో వర్షాలు కురుస్తాయి, తొలకరి బాగానే వస్తుంది. మరి రవి రాజు కావడం చేత 2 కుత్సాల వర్షం కురుస్తుంది. 9 భాగాలు సముద్రంలో, 9 భాగాలు పర్వతం మీద, కేవలం 2 భాగాలు మాత్రమే సస్యానుకూల వర్షం పట్టడం జరుగుతుంది. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఈశాన్య రాష్ట్రాల్లో తుఫాన్లు, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ఇట్లాంటివి అనమాట. పడని చోట పడవు. రాయలసీమ ప్రాంతంలో సుఖ వర్షం ఉండదు, అదేప్పుడు కొట్టుకుపోతూ ఉంటాయి. ఈ విధంగా అసమాన అంటే సమతుల్యంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనమాట. అందులో కొన్ని ఇబ్బందులు సహజంగా పనిచేయడం జరుగుతూ ఉండేవి. అది వాళ్ళ అదృష్టాలను బట్టి ఉంటాయి. అది తర్వాత ఈ విశ్వావసనామ సంవత్సరంలో మత్స్య వృష్టి అంటే సస్యానుకూల వృష్టి, పంటలకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు వర్షాలు పడే అవకాశం ఉన్నది. మరి దొంగల బాధలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాడు ఏదో విధంగా బతకడం కోసం అని చెప్పేసి క్రిమినల్ గా తయారవుతారు. ఈ విధంగా తయారయ్యే వాళ్ళ మూలంగా టెర్రరిస్టులు గాను వాళ్ళ వల్ల భయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలకి, పాలకులకి భిన్న అభిప్రాయాలు ఏర్పడి కొంచెం విశ్వాసం తగ్గే అవకాశం ఒకనొక సమయంలో ఏర్పడుతుంది. అలాగే వస్త్రాల ధరలు, పత్తి, కాటన్ పరిశ్రమ, ఇది వీటి ధరలు బాగా పెరుగుతాయి. తర్వాత అధికార వర్గంలో ఉన్న వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒకరు చెప్పిన మాత్రం ఇంకోళ్ళకి చెవికెక్కదు. అలాగే పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది. పెద్ద ప్రాజెక్టులు చేపడతారు. మంత్రి చంద్రుడు కావడం వల్ల ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి.
అది కూడా వాళ్ళకి ఎక్కడికి ఇష్టపూర్వకంగా ఉంటుందో అక్కడికి జరిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శ్రీరంగం కళల్లో ఉండే వాళ్ళకి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ధాన్యము, బియ్యము, రెడీమేడ్ బట్టలు వ్యాపారస్తులకి, రైస్ మిల్లర్స్ కి విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి. మరి వాహనాలు, కార్లు లోన్లు ఇస్తారు కాబట్టి ఇవి కూడా ఎక్కువగా అమ్మకం అవుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి లాభసాటిగానే ఉంటుంది. పంటలు పర్వాలేదు, బాగానే ఉంటాయి. సైన్యాధిపతి రవి కాబట్టి సరిహద్దు ప్రాంతాల్లో తగాదాలు, ఆక్రమణలు ఎక్కువ అవుతాయి. మనకి ఎప్పుడు తగాదాలు పడే దేశాలు ఉన్నాయి కదా, చైనా ఒకటి, పాకిస్తాన్ ఒకటి. వీటితో ఇబ్బందులు ఈ సంవత్సరం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త కొత్త మారణాయుధాలు తయారవుతాయి. దేశ రక్షణ కోసం భూ, జల, వాయు మార్గాల్లో అనేక ప్రయత్నాలు, ఖచ్చితంగా మన దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రణాళికలు వేసి ఎలా చేసుకోవాలో ఆ విధంగా నిర్ణయించి మరీ చేస్తారు. వర్షపాతం తగ్గుతాయి. పాలకుల్లో భేదాభిప్రాయాలు వచ్చినా కానీ ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు కుటుంబ స్థానేమో కానీ జనాలను అయితే ఇబ్బంది పెట్టరు. సస్యాధిపతి అంటే పంటలకు సంబంధించినటువంటి వాడు గురుడు. వాడు చేత పచ్చటి భూములు అన్ని కూడా బాగా ఫలిస్తాయి. అన్ని రకాల సస్యాలు పండుతాయి. వృక్ష జాతులన్నీ ఫలిస్తాయి. గోధుమ, బొబ్బర్లు, ఉలవలు, యవలు, పెసలు, శనగ, పసుపు ఈ పంటలన్నీ కూడా బాగా పండుతాయి. భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి కళకళలాడుతుంది. మొదటి పంట కన్నా రెండవ పంట బాగా లాభిస్తుంది. ఇది గురుడు యొక్క ప్రభావం చేత. తర్వాత ధాన్యాధిపతి కుజుడు. దీనివల్ల ఏంటంటే ఎర్రటి ధాన్యాలు అంటే కందులు, మిరప, వేరుశనగ, బొబ్బర్లు, ముళ్ళు ధాన్యాలు ఇవన్నీ బాగా పండుతాయి. ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. చీడపీడలను నివారించగలుగుతారు. అర్ఘాధిపతి కూడా రవే. అంటే అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, వస్త్రాలు ఇవి తరచుగా పెరుగుతూ ఉంటాయి. వీటి రేట్లు పశువులకి ఎక్కువ. నాయకుల్లో భేదాభిప్రాయాల వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె, ఇంధన ధరలు నిలకడగా ఉంటాయి. లోహాల ధరలు, వెండి, బంగారం ఇవి పెరుగుతాయి. వడగళ్ల వర్షాలు పడతాయి. పిడుగులు పట్టడం జరుగుతుంది. అలాగే మేఘాధిపతి కూడా రవి. మేఘాడంబరం బాగా ఉంది. గాలివానలు ఉంటూ ఉంటాయి. కొన్ని ప్రాంతాలకు ఎక్కువగా ఉంటాయి. ఖండాలుగా వర్షం కురుస్తుంది. అలాగే జూన్, జూలై మధ్యలో ఆల్రెడీ ఇప్పటికే లాస్ ఏంజల్స్ ఒకటి, జపాన్ ఒకటి, ఆర్చిట్స్ అనేటువంటిది వ్యాపించి మరి నగరాలు అడ్డుకుపోతాయి. అడవుల్లో అనేక ప్రాణికోటి చచ్చిపోతుంది. ఇది ఒక విపత్తు. ఇలాంటి విపత్తు మళ్లీ మనకి ఎప్పుడు జూన్ నుంచి జూలై 14వ తారీఖు వరకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయి గ్రహస్థితులు. అలాగే నీరసాధిపతి బుధుడు కావడం చేత ధాన్యాలు, పెసలు, అపనదినుసులు ఇవి బాగా పండుతాయి. ఆయుర్వేద మందులు వీటి ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. ఈ మామూలు అల్లోపతి మందుల కంటే కూడా ఆయుర్వేద మందుల వాడకం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గ్రహణాల గురించి చెప్పుకుందాం. ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఒకటి అయిపోయింది. నేను సూర్యగ్రహణం అయితే ఈ సంవత్సరం సూర్యగ్రహణాలు ఉండడానికి 2 ఉన్నా మన దేశంలో కనపడవు. కనపడని దాని గురించి మనం ఆలోచించక్కర్లా. కానీ సోషల్ మీడియాలో మాత్రం, యూట్యూబ్ లో మాత్రం ఊదర కొట్టేస్తున్నారు. గ్రహణాలు జాగ్రత్తగా ఉండాలి. వాడికి ఇలా అయిపోతే వీడికో కోట్లు వచ్చేస్తాయి, వాడేమో నష్టం, ఈ విధంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కోసం చేస్తున్నారు తప్ప వీటిలో వాస్తవం అనేటువంటిది ఎంత మాత్రం ఉండదు. అయితే ఈ 4 గ్రహణాల్లో సూర్యగ్రహణాలు మన దేశంలో కనపడవు. చంద్రగ్రహణాలు మాత్రమే కనిపిస్తాయి. అది కూడా ఎప్పుడంటే 7వ తారీఖు సెప్టెంబర్ నెలలో ఉంది. అది తర్వాత 2వది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చి 3వ తారీఖు ఉంది, 26లో. కాబట్టి వాటి గురించి ఇప్పుడే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10-15 రోజుల ముందు ఏ పంతులు గారిని అడిగినా చెప్తారు గ్రహణాల గురించి ఏం చేసుకోవాలి అంటే. ఉన్న విషయం ఏంటంటే 2 గ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరం. తర్వాత కర్తడి అంటారు. కర్తడి అంటే ఇంటి పనులకు సంబంధించినటువంటిది. అది ప్రతి ఏటా కూడా మేలో 4వ తారీఖు ప్రారంభమయ్యి 11వ తారీఖు వరకు సామాన్య కర్తడి, జొల్లు కర్తడి అంటారు.
అలాగే 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు నిజ కర్తరి అంటారు. ఈ కర్తరి ఏంటంటే ఇంటి పనులు చేయకూడదు అని, ముహూర్తాలు కూడా ఉండవు ఆ 4 రోజుల్లో. ఎందుకని అంటే పూర్వకాలంలో రెలుగడ్డి ఇళ్ళు, తాటాకులి ఇళ్ళు, గడ్డి ఇళ్ళు ఇలాంటివి ఉండేవి. వేసవి కాలంలో వాడు ఇల్లు కట్టాడంటే అగ్ని ప్రమాదం జరిగిందంటే ఉసూరుమంటూ పాపం ఏడుస్తూ ఉంటాడు. అందువల్ల సమ్మర్ కదా, మే నెల అంటే ఈ మే నెలలో ఇల్లు కట్టకుండా ఉండకూడదు చెప్పి ఎప్పుడో ప్రాచీన సాంప్రదాయం పూర్వకాలంలో అనేక మంది పీదా పిత్తి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి సాంప్రదాయం అన్నమాట. అది ఇప్పటికి కూడా అలాగే నడుస్తుంది. ఇవాళ బహుళాంతస్తుల బిల్డింగ్లు కట్టినా కానీ అది పాటిస్తున్నారు. ఈ 4వ తారీఖు నుంచి 24వ తారీఖు మే నెలలో ఈ కర్తరి అనేటువంటి పేరుతో ఇంటి పనులు, ఈ భూమికి సంబంధించినటువంటి పనులు ఏవి అంటే శంకుస్థాపన, ఇటు గృహప్రవేశం, ఈ 2 నిషేధం అన్నమాట. ఆ తర్వాత మరొక విశేషం ఏమిటంటే మూఢము, గురుమూఢం, శుక్రమూఢం, ఈ 2 కూడా. మూఢము అంటే ఏంటి? దీన్ని ఆ గ్రహం పనిచేయకపోవడం. మూఢం అంటే దాని ప్రభావాన్ని కోల్పోవడం అన్నమాట, మౌఢ్యము అంటారు. గురుమూఢము ఉండవు, పెళ్లిళ్ళు ఆపేస్తారు, ఉపనయనాలు ఆపేస్తారు. ఎందువల్ల? ఆ గురుగ్రహానికి బలం ఉండదు, శుక్రగ్రహానికి బలం ఉండదు. పెద్ద వెలుగు ఉన్నటువంటి సూర్యుడి ముందు ఇవి చిన్న చిన్న దీపాలు అంటే ఈ సూర్యుడితో కలిసినప్పుడు గురుడు, సూర్యుడితో కలిసినప్పుడు శుక్రుడు వీటి ప్రభావాన్ని కోల్పోతాయి, వాటి శుభత్వాన్ని కోల్పోతాయి. అందువల్ల ఆ సమయాల్లో శుభకార్యాలు నిషేధించబడతాయి. మరి ఎప్పుడుంది ఈ సంవత్సరం అంటే 10/6/2025 జూన్ 10వ తారీఖున గురుమూఢం ప్రారంభమవుతుంది. 8/7/2025 అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి. ఆషాఢంలో ఎలాగో ముహూర్తాలు ఉండవు, ఏదో కొద్ది రోజుల జ్యేష్ఠ మాసంలో. ఆ జ్యేష్ఠులు అయితే పెళ్లిళ్ళు ఉండవు. ఇద్దరు జ్యేష్ఠులు అయ్యారనుకోండి, ఆడ మగ కూడా జ్యేష్ఠ మాసం పెళ్లిళ్ళు చేయరు. అంచేత ఇది పెద్ద విశేషమేం కాదు. కానీ గురుమూఢం ఉన్నటువంటి రోజులు అవి. తర్వాత శుక్రమూఢం. ఈ శుక్రమూఢం అనేటువంటిది నవంబర్ 30వ తారీఖు ప్రారంభం అవుతుంది. ఇది కొంచెం దీర్ఘకాలం, 3 నెలల పాటు ఉంటుంది, 5 నెలలు. 13/2/2026 వరకు శుక్రమూఢం ఉంటుంది. అంటే ఎవరైనా సరే ముందుగా ప్లానింగ్ చేసుకుని ఆ టైంలో పెళ్లి మండపాలు కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా గమనించండి, 5 మాసాల పాటు ఎటువంటి పెళ్లి ముహూర్తాలు లేవు. నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు గమనించండి. తర్వాత మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి గంగాయ ఫలాలు, రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. గంగాయము అనేటువంటిది సంవత్సరంలో ఉన్న 12 మాసాల్లో ప్రతి 4 మాసాలకు ఒక అంకె ఇస్తాడు. అది అంకె కనుక ఉన్నట్లయితే బాగా ఉంటుంది, 0 కనుక ఉన్నట్లయితే చెడ్డ ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు మీ నక్షత్రాల ప్రకారం చూసుకోండి. అశ్విని 304. ఈ 0 అనేది మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలో ఉన్న 4 మాసాలు బాగుండదు అని. దీన్ని బట్టి మీరందరూ కూడా గమనించండి. భరణి 6-1-1 బాగుంది. కృతిక 1-2-3 బాగుంది. రోహిణి 4-0-0 మొట్టమొదటి 4 అంటే ఇవాళ నుంచి 4 మాసాల పాటు బాగుంటుంది. ఆ తర్వాత 8 మాసాలు కూడా బాగుండదు. మృగశిర 7-1-2, ఆరుద్ర 2-2-4, పునర్వసు 5-0-1 మధ్యలో 4 మాసాలు బాగుండదు. పుష్యమి 0-1-3, ఆశ్లేష 3-2-0, మఖ 6-0-2, కుప్ప 1-1-4, ఉత్తర 4-2-1, హస్త 7-0-3, చిత్త 2-1-0, స్వాతి 5-2-2, విశాఖ 0-0-4, అనురాధ 3-1-1, జ్యేష్ఠ 6-2-3, మూల 1-0-0. ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఎవరున్నారో మరి మొట్టమొదటి ఇప్పటి నుంచి 4 మాసాలే బాగుంటుందిట, తర్వాత 8 మాసాలు ఇబ్బందులు పడతారని చెప్తోంది. తర్వాత అనురాధ 3-1-1,
ఇది అయిపోయిన తర్వాత ఎలా చేసుకోవాలి, రెమెడీస్ కూడా ఉంటాయి వీటికి. ఇది ఇలాగే ఉంటుందా అంటే ఉంటుందేమో, కానీ వాటిని తప్పించుకునే మార్గాలు కూడా ఉంటాయి. రెమెడీస్ అంటారు, శాంతి పరిహారాలు అని. అవి చేసుకుంటే అయిపోతూ ఉంటాం. జ్యేష్ఠ 6, 2, 3, మూల 1, 0, 0, పూర్వాషాఢ 4, 1, 2, ఉత్తరాషాఢ 7, 2, 4, శ్రవణం 2, 0, 1, కనిష్ట 5, 1, 3, శతభిషం 0, 2, 0, పూర్వాభాద్ర 3, 0, 2, ఉత్తరాభాద్ర 6, 1, 4, రేవతి 1, 2, 1. ఇవి కందాయ ఫలాలు అంటారు. ఆయా మాసాల్లో ఇబ్బందులు పడతారు అనేటువంటి. మరి మొట్టమొదటి 0 ఉంటే భయాందోళనలు ఉంటాయి, మధ్యలో 0 ఉంటే రుణబాధలు, అవమానాలు ఉంటాయి, శత్రుభీతి. చివరిలో 0 ఉంటే ధన నష్టం. ఈ విధంగా ఉంటుంది. బేసి సంఖ్య వల్ల ధనలాభం ఉంటుంది, సమసంఖ్య వల్ల సమఫలాలు ఉంటాయి, 0 వల్ల శూన్య ఫలాలు ఉంటాయి. ఇది ఈ విధంగా కందాయ ఫలాలు చెప్పుకుంటాయి. ఇకపోతే మేషాది 12 రాసుల వాళ్లకు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, తిట్టేవాడు ఎంతమంది, మెచ్చుకునేవాడు ఎంతమంది. మేషరాశి, వృశ్చిక రాశి, ఈ 2 రాశులకి అధిపతి ఒకటే, కుజుడు. కాబట్టి ఈ 2 రాశులకి చెప్తున్నాను. ఆదాయం 2, ఖర్చు 14. ఏది? మేషానికి, వృశ్చికానికి. రాజపూజ్యం 5, అవమానం 7. తర్వాత వృషభ, తులారాశులు 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 3. తర్వాత మిథున, కన్యరాశులు 14 ఆదాయం, 2 ఖర్చు, రాజపూజ్యం 4, 3 అవమానం. చాలా బాగుంది మిథున రాశి వారికి. తర్వాత కర్కాటక రాశి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ప్రమాణం. ఇది కూడా బాగుంది. కర్కాటక వాడు కూడా చాలా బాగుంది. తర్వాత సింహరాశి 11 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ కొంచెం మధ్యస్థంగా ఉంది. ఆదాయం, ఖర్చు 2 సమానంగానే ఉన్నాయి. తర్వాత ధనుర్మీనాలు, ధనురాశి, మీనరాశి, ఈ రెంటికి అధిపతి గురుడు. వీళ్ళంతా ఎలా ఉంటుందంటే వీళ్ళకి 5, 5 ఆదాయం, వ్యయం, అవమానం 5, రాజపూజ్యం 1. ఈ విధంగా ధనురాశి వాళ్ళకి చెప్పబడింది. మీనరాశి వాళ్ళకేను. తర్వాత మకర కుంభాలు, ఈ 2 శ్రేణి క్షేత్రాలు. ఈ మకర కుంభాల వాళ్లకు 8 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం 12 రాశులలో సర్వాదాయం 99 అయితే సర్వ వ్యయం 93. మిగుల్లోనే ఉంది. మిగులు బడ్జెట్ ఈ సంవత్సరం 6 మిగులు, కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత నెక్స్ట్ వర్షాలు పడేటువంటి యోగాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి. అక్కడక్కడ కాస్త మేఘ ఆడంబరంగా ఉండి ఆకస్మికంగా ధరలు కనపడుతూ ఉంటాయి. మరి ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. గాలి దుమారాలు ఉంటాయి, ఉష్ణోగ్రతలో మార్పులు కనిపిస్తాయి. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కొన్ని ప్రాంతాల్లో సామాన్యమైన ధరలు కురిసే అవకాశం ఉంది. అశ్వని, భరణి, కార్తుల్లో ఎండవేడి విపరీతంగా ఉంటుంది. సాయంకాలం కూడా వేడిగాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చే వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో ఏప్రిల్ 28 నుంచి మే 27వ తారీఖు వరకు వడగాడుపులు, గాలి దుమారాలు సంభవిస్తూ ఉంటాయి. ఎప్పుడో 100 కోటికి కాస్త స్వల్ప వర్షం కురుస్తుంది. పళ్ల తోటలకి గాలుల వల్ల నష్టం సంభవిస్తుంది. తర్వాత జ్యేష్ఠ మాసంలో కూడా ఎండవేడి బాగానే ఉంటుంది. పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి దగ్గర నుంచి కాస్త వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. రోహిణి, మృగశిర, ఆరుద్ర, కార్తెల్లో పొలగడి ధరలు పడతాయి. అదే మనం ఏం చెప్తాం, కేరళ నుంచి వస్తాయి ఋతుపవనాలు, అవి అప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఈసారి టైంకే వస్తాయి. ఆషాఢ మాసం, ఈ ఆషాఢ మాసంలో చూసినట్లయితే సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. గాలి దుమారాలు ఉంటాయి, ఈదురుగాలు ఉంటాయి, ముసురులు ఉంటాయి. ఈ విధంగా ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తుల్లో ఈ విధంగా ఫలితం ఉంటుంది. శ్రావణ మాసంలో 25/7/2025 నుంచి 23 ఆగస్టు వరకు
సస్య అనుకూల వర్షాలు కురుస్తాయి, ఈదురుగాలు ఉంటాయి, మిశ్రమ వాతావరణం ఉంటుంది, కొంత చలిగాలు కూడా ప్రారంభమవుతాయి, గాలితో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆశ్లేష మఖ కార్తెల్లో తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది శ్రావణ మాసంలో. తర్వాత భాద్రపద మాసంలో చూసినట్లయితే ఈదురుగాలు ఉంటాయి, స్వల్పమైన వర్షాలు ఉంటాయి, మరి అక్కడక్కడ అక్కడ బదులతో కూడిన వర్షాలు ఉంటాయి. ఉబ్బ ఉత్తర కార్తల వల్ల అనావృష్టి అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉన్నది, అతివృష్టి కూడా ఉంటుంది కొన్ని చోట్ల. లేకపోతే ఆశ్వేజ మాసం దసరా రోజుల్లో తుఫాన్లు వచ్చే సూచనలున్నాయి. పౌర్ణమిలోగా సామాన్య వర్షాలు కురుస్తాయి. అమావాస్య ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి భారీ వర్షాలు పడతాయి. చిత్త హస్త కార్తుల్లో ఆకస్మిక వర్షాలు కురుస్తాయి. తర్వాత కార్తీక మాసంలో చూసినట్లయితే మేఘాడపరం, చిన్న చిన్న వర్షాలు, వాతావరణంలో కాస్త మార్పు కనిపించే కార్తీక దగ్గర నుంచి చలిగాలులు మొదలవుతాయి. మరి నవంబర్ అంటేనే తుఫాన్ల మాసం అని చెప్పుకుంటూ ఉంటాం. పశ్చిమ ప్రాంతంలో తూర్పు ఈశాన్య దిశల్లో ఎక్కువగా తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్నది, వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మార్గశిర మాసం చలిగాలులు ఎక్కువ అవుతాయి, ఆకాశం మేఘావృతంగా ఉంటుంది, పొగమంచు విశేషంగా ఉంటుంది. అనురాధ జ్యేష్ఠ మూల కార్తెల్లో తుఫాను సూచనలుంటాయి, గాలులుంటాయి, పండ్ల తోటలకి బాగా నష్టం కలుగుతుంది. పుష్యమాసంలో అంటే డిసెంబర్ నెలలో ధనుర్మాసం 18వ తారీఖు జనవరి వరకు కూడా చలిగాలు బాగా ఉంటాయి, వాతావరణం పొడిపొడిగా ఉంటుంది, మంచు బాగా కురుస్తుంది. మంచుతో కూడిన సామాన్య జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడి పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రాంతాల్లో వాతావరణం మోస్తరుగా ఉంటుంది. మాఘమాసం అంటే 19 జనవరి నుంచి 17 ఫిబ్రవరి వరకు వచ్చే సంవత్సరం చలిగాలులు తగ్గి ఎండలు సులువుగా ప్రారంభమవుతాయి, వాతావరణంలో సమశీతలం ఉంటుంది, కొండ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి, మంచు విస్తారంగా కురవడం వల్ల పళ్ల తోటలకు నష్టం కలుగుతుంది. శ్రవణం ధనిష్ట శతభిషం కార్తెల్లో ఆకస్మికంగా ధరలు కురవడం జరుగుతుంది. తర్వాత ఆఖరిది పాల్గొన మాసం అంటే 18 ఫిబ్రవరి నుంచి 18 మార్చి 2026. వాతావరణంలో మార్పు కనిపిస్తుంది, ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో గాలితో కూడిన జల్లులు పడతాయి. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర కార్తెల్లో సమశీతల వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడతాయి, వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఈ విధంగా వాతావరణ సంబంధమైనటువంటి సూచనలు ఈ 12 మాసాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈ నెలలో చైత్ర మాసంలో బియ్యము, కందులు, శనగలు, పంచదార, బెల్లం, కొబ్బరి ఇవన్నీ వీటి ధరలు తగ్గుముఖం పట్టి ధరలు నిలకడగా ఉంటాయి. మరి వచ్చే నెలలో వైశాఖ మాసంలో అయితే ఈ గంధం, ధాన్యం, బియ్యం, కందులు, శనగలు, బెల్లం, పంచదార వీటి ధర నిలకడగానే ఉంటుంది. జ్యేష్ఠ మాసం దగ్గర నుంచి ధరలు పెరగడం మొదలు పెడతాయి 28/5 దగ్గర నుంచి. మరి వ్యాపారస్తులైతే నిల్వ చేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు. మరి కూరగాయల దగ్గర కూర్చొని బంగాళదుంప, కాందా, చేమ వీటికి ధరలు బాగా తగ్గుతాయి. మరి మేకలు, గొర్రెలు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే ఆ వ్యాపారం చేసే వాళ్ళకైతే నిలకడగా ఉంటాయని చెప్తున్నారు. మరి ఆషాఢ మాసంలో ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధరలు నిలకడగానే ఉంటాయి. శ్రావణ మాసంలో కూడా బాగానే ఉంటాయి, ధరలు పెరిగే అవకాశం ఉంది కొంత. భాద్రపద మాసంలో ఈ కొబ్బరికాయలు, పంచదార, బెల్లం ఇవన్నీ కూడా ధరలు పెరిగే అవకాశం ఉందంటే మొట్టమొదటి ఈ 3 నెలలు 4 నెలలు మాత్రమే కాస్త నిలకడగా ఉండే ధరలు అక్కడి నుంచి పెరుగుదల ప్రారంభం అవుతుంది. అంచేత వస్తువులు కొని జాగ్రత్త పెట్టేసుకోండి. తర్వాత మార్గశిర మాసం, కార్తీక మాసంలో కూడా ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ తగ్గుదల ఎక్కడ కనపడలేదు. పుష్యమాసం కూడా అలాగే ఉంది. మాఘమాసంలో కొంత తగ్గి నిలకడగా ఉండే అవకాశం ఉన్నది. పాల్గొన మాసంలో కొంత పంటలకి నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్రిమికీటకాదుల వల్ల, ఎలుకల వల్ల పంటలు నష్టపోవడం జరుగుతుంది. ఆ ప్రభావం చేత మరి రేట్లు పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఇక రాసుల యొక్క ఫలితాలు చెప్తాను. ఈ మీ రాసులు, మీ నక్షత్రాలు మీకు తెలిసి ఉంటుంది. అలాగా నక్షత్రాలు, జన్మ నక్షత్రాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేర్లు బట్టి
నాకు చెప్పండి, ఏం చూసుకోవాలో చెప్తాను. 14 ఉంది. వీళ్ళకి ఈ రాశి ప్రారంభం దగ్గర నుంచి శుభాశుభ మిశ్రమంగా ఉంది. రాబడికి మించిన ఖర్చు ఎందుకని ఏనాటి ప్రారంభం మేషరాశి వాళ్ళకి. నిన్నే కదా శని ప్రవేశించాడు 12వ రాశిలో, అంచేత ఏనాటి ప్రారంభమైంది. వ్యవహార సిక్కులు, అకారణ కలహాలు, ఊహించని మార్పులు, ప్రతిఫలికి ఆటంకాలు, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, అన్నదమ్ముల మధ్య ఇరుగు పొరుగు మధ్య వాళ్ళతో విరోధాలు, భార్యాపిల్లలతో సుఖ సౌఖ్యాలు లేకపోవడం, చెప్పుకోలేని బాధలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఉంది. మరి చదువుకునే పిల్లలైతే బాగా మనసు పెట్టి చదివితే, శ్రద్ధగా చదివితే ర్యాంక్ రాకపోయినా కనీసం పాస్ అవుతారు. ఇకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది, విశ్రాంతి ఉండదు, బాధ్యతలు పెరుగుతాయి, నిరుద్యోగులకి స్థిరత్వం ఉండదు, పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మరి వ్యవసాయదారులకైతే మొత్తం పట్ల లాభిస్తుంది, పెట్టుబడులు బాగా ఎక్కువ అవుతాయి వ్యవసాయ పరంగా. వ్యాపారస్తులకి కొన్నాళ్లు లాభిస్తుంది, అధికారుల వల్ల చికాకులు, లంచాల కోసం అని చెప్పేసి ఇబ్బందులు పెడతారు, లేనిపోయినవన్నీ మోపుతారు. క్రీడాకారులకి ఆటలాడుకునే వాళ్ళు, టెన్నిస్, క్రికెట్ ఇలాంటి వాళ్ళకు వీళ్ళకు కూడా విజయ అవకాశాలు కోల్పోతారు. సినీ, టీవీ నటీ నటవర్గం వీళ్ళందరికీ కూడా ధన ఆదాయం తగ్గే అవకాశం ఉన్నది. కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బిల్లులు వసూలు కావడం కూడా కష్టం అవుతుంది. లేబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనుకున్న దగ్గర కూడా ధన వ్యయం ఎక్కువ అవుతుంది, చేసే పనుల్లో నాణ్యత కూడా లోపిస్తుంది. ఈ కారణం చేత కొంత రాజకీయ నాయకులు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు వృషభంలో ఆ మిగిలిన 3 పాదాలు, కృతికి 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, వరుసగా 4 పాదాలు, 1, 2 పాదాలు, ఇది వృషభ రాశి అన్నమాట. ఈ రాశి వాళ్లకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే గురుడు ఉన్నాడు చక్కగా, లాభాధిపతి లగ్నంలోనే ఉన్నాడు రాశిలో. తలసిన కార్యాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి, వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి, బంధుమిత్రుల సహకారం ఉంటుంది, అనుకున్న పనులు చక్కగా పూర్తవుతాయి, ధనలాభం, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, అన్ని రంగాల్లో ఆదాయం అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. మరి కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి, అగాధాలు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి, కోర్టు గొడవలు కూడా మనకు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులు చక్కగా ర్యాంకులు తెచ్చుకుంటారు, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు, పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశాలు ఉంటాయి, విద్యాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులైతే కోరుకున్న చోట్లకి వాళ్ళకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. మరి వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగానే పడుతాయి. చేనేత పరిశ్రమ, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలు కలుగుతాయి. గృహోపకరణ వస్తువులు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి లాభసాటిగా ఉండి విశేషమైనటువంటి ధనాదాయం కలిగి ఇంకా వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. వీళ్లకు కుడి చేతి ఉంగరపు వేలుకి కెంపు ఉంగరం పెట్టుకోమని సూచించడం జరిగింది. 1, 2 పాదాలు ఇవన్నీ కలిపితే మకర రాశి. వీళ్లకు ఈ మకర రాశి వాళ్ళకి శత్రుబాధలు, రుణబాధలు కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. అనుకున్న పనులు, ఆటంకాలు, ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ వల్లే మోసపోవడం జరుగుతుంది. అకారణంగా కలహాలు, ఎంత మంచిగా వ్యవహరిస్తూ చేస్తున్నామనుకున్న పేచీలు, వృత్తి వ్యాపారాలు కలిసి రాకపోవడం, అనవసరంగా ధన వ్యయం, భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు తగ్గడం, కుటుంబ తగాదాలు, వ్యవహార చిక్కులు, వాహన ప్రమాదాలు, ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి జరుగుతుంటాయి. విద్యార్థులు కూడా బాగా కష్టపడాలి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు పట్టాలు రావు, అధికారంలో ఉన్న బాధలు, ఒక చోట స్థిరంగా పనిచేయకపోవడం జరుగుతుంది, వింగ్స్ మారడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. వ్యవసాయదారులకి చుట్టుపక్కల రైతుల కంటే కూడా పంట తగ్గే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు భూమి ఎక్కువ అవుతాయి, తద్వారా రేట్లు తగ్గించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి క్రీడాకారులు కూడా నిరుత్సాహంగా ఉంటారు. కాంట్రాక్టర్లకి చేసిన పనుల్లో నాణ్యత లోపించి బిల్లు సక్రమంగా సకాలంలో రాకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. రాజకీయ నాయకులు ప్రజాదరణ తగ్గుతుంది. మంత్రుల్లో భేదాభిప్రాయాలు వస్తాయి, అపనిందనలు వస్తాయి.
ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా ఉద్యోగరీత్యా ఇష్టం లేకపోయినా అధికారుల మాట ప్రకారం ఇష్టం లేని చోటుకి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. ఆనందీరణాలు, శుభకార్యాలకు అడ్డంకాలు, ఆలస్యాలు, బంధుమిత్ర వైషమ్యాలు, రుణబాధలు, అనుకోని సంఘటనలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి చెప్పబడింది. మకర రాశి అంటే శని యొక్క రాశి అది. ఈ వీళ్ళు మంచి ఒక కెంపు మాణిక్యాన్ని కనుక ఉంగరంలో ధరించినట్టయితే బాగుంటుందని చెప్పారు. కానీ వీళ్ళు కూడా జాతకం చూపించుకుని పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే కెంపుకు అధిపతి ఎవరంటే సూర్యుడు, బద్ధ శత్రువు శనికి. మరి ఆ రాయి పెట్టుకోవడం అంటే అదంత సరైనటువంటిది కాదు. వీళ్ళు నీలం పెట్టుకోవాలి. మయూరు నీలము, ఇంద్ర నీలము అని చెప్పి 2 రకాల రాళ్ళు ఉంటాయి. మయూరు నీలం అనేటువంటిది థిక్, బాగా సోడాలో ఉండే గోరీ ఏ కలర్ లో థిక్ గా ఉంటుందో ఆ కలర్ లో కనిష్టం 3-4 పాదాలు, దశభుజం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు, ఇవన్నీ కలిస్తే కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి మే 14 దగ్గర నుంచి మాత్రం యోగదాయకంగా ఉంది. చేసే పనుల్లో అభివృద్ధి ఉంటుంది. నూతన వ్యక్తులతో స్నేహలాభాలు, బంధువర్గంలో అధికత, దైవ కార్యాలు, తీర్థయాత్రలో పాల్గొనడం, మరి ఇంట్లో వివాహాలు శుభకార్యాలు జరగడం, ధనాదాయం బాగుంటుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతాయి. తలపెట్టిన కార్యక్రమాల్లో విజయం చేకూరుతుంది. శని ప్రభావం చేత మతి వరకు జ్ఞాపక శక్తి తగ్గడం, మతి స్థిమితం లేకపోవడం, నిలకడగా ఉండకపోవడం జరుగుతుంది. కొంచెం అనారోగ్య సూచనలు కూడా ఉంటాయి. విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవుతారు. నిలకడ లేకపోవడం చేత ఊహించిన మార్పులు రావు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగానే పండి లాభిస్తాయి. పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. రుణాలు కొంత తీర్చడం జరుగుతుంది. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు బాగా జరిగి నూతన వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. తర్వాత రాజకీయ నాయకులకైతే ఆలస్యంగా ప్రజల్లో గుర్తింపు వస్తుంది. కాంట్రాక్టర్లు వేసే నూతన టెండర్లు ఉంటాయి. బిల్లులు ఆలస్యం అవుతాయి. ధనాదాయం చేకూరుతుంది. బాగానే ఉంది. తర్వాత వీళ్లు కూడా నీలం ఉంగరం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్ని కలిసి వస్తాయి. తర్వాత ఆఖరుగా మీన రాశి 12వది. దీంతో సరి మామూలు కూడా ఎక్కువగా ఉంటాను. మీన రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే పూర్వభాగం 4వ పాదం, ఉత్తరాభాగం 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీళ్ళకి ప్రతి చిన్న విషయానికి, ఎందుకంటే ఈ మీనరాశిలోనే షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది నిన్న. ఇది ఇంకో 2-3 రోజుల పాటు. ఆ తర్వాత ఒక 4 గ్రహాలు మాత్రం ఈ మీనరాశిలో పర్మనెంట్ గా ఉంటాయి. ఏదైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటిది మీనరాశి ఈ సంవత్సరం. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఆదాయానికి వచ్చిన ఖర్చులు, రుణం చేయడం, పూర్వీకుల నుంచి వచ్చిన పిత్రార్జిత ఆస్తులు ఏమైనా ఉంటే అవ్వడం, స్థిరాస్తి వికారాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ధన ఒత్తిడి, వివాహాలు, శుభకార్యాలు, కాలయాపన జరగడం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఊహించిన సంఘటనలు, చిక్కు సమస్యలు, భయభ్రాంతునికి లోనవడం, ఏనాటి ప్రభావం వలన, శని ప్రభావం వలన నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం, చదివింది పిల్లల ఇక్కడ చదువుకునే విద్యార్థులకు అర్థం కాకపోవడం, మతత్వంగా ఉండడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయదారులకైతే పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. అప్పుల బాధలు తీవ్ర పట్టణ, పంట చేతికి వచ్చే టయానికి సమస్యలు ఎదురవుతాయి. 2వ పంట కొత్తయం, వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. నూతనంగా ప్రారంభించేవేమీ కలిసి రావు. జాయింట్లను విడిపోవడం జరుగుతుంది. అధికారంలో ఉన్న ఆకస్మిక తనిఖీలుంటాయి. చిక్కులు పట్టడం జరుగుతుంది. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కాంట్రాక్టర్లకి లేబర్ ప్రాబ్లమ్స్ వల్ల పనులు ఆటంకాలు, చురుకుదనం లేకపోవడం, బిల్లు సకాలంలో రాకపోవడం, నష్టం పరిస్థితులు ఉంటాయి. రాజకీయ నాయకులు కొన్నాళ్లు బాగుంటుంది, కొన్నాడు బాగుండకపోవచ్చు, కొన్నాడు ఆరోగ్యంగా ఉంటాం, కొన్నాడు అనారోగ్యంగా ఉంటాం. ఇవన్నీ కూడా సహజంగా వచ్చేటువంటి సమస్యలు. అయితే మనిషిలో ఉండే వీక్నెస్ ఏంటంటే సంతోషంగా ఉన్నప్పుడు ఆహా నాన్నని వాడు వేడు అంటారు. అలాగే ఏదైనా బాధ కలిగితే నాకే ఎదురు పెట్టడం పడుతుంది ఈ కర్మ అనుకుంటారు. అంచేత ఇవన్నీ సహజమైనటువంటివి. మనం మంచిగా ఉంటూ నలుగురితో సత్కార్యాలు చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటే కలం స్మరణ ముక్తి అన్నారు. కలియుగంలో భగవన్నామ స్మరణ ఉంటే ముక్తిప్రదమైనటువంటిది. హృదయుగంలో చేసినట్టు యజ్ఞయాగాది కర్మలు చేయకల్లా, అలాగే త్రేతాయుగంలో గుళ్ళు కట్టించడాలు ఇట్లాంటివి చేయకల్లా, ద్వాపర యుగంలో మరి పూజలు పురస్కారాలు చేసేవాడు. వీటికి కూడా అంత కష్టపడక్కర్లా. అంటే ఓపిక ఉన్న వాళ్ళు చేయాల్సిందే.
ఇంత తినగలిగిన వాడు ఇంకా తినాలి. వాడికి ఇంతే తింటే అంటే మనం అంత ఖర్చు ఎందుకు, ఇంట్లో అయిపోదా అని చెప్పి అనుకున్నట్టు అనమాట. మనం బాగా తినగలం అనుకున్నప్పుడు అంతా తినాలి. ఇంతే తిన్నాం అనుకోండి ఏమవుతుంది, శరీరం కృషించిపోతుంది, నేర్పించిపోతుంది. అలాగే ఎవరి శక్తి ఎంతవరకు శక్తి అనుసారం చేసుకోవాలి. భగవత్ నామస్మరణ కూడా అంతే, నువ్వు ఎంతవరకు చేయగలగావు అంతవరకు చేసుకోవాలి. కలవు స్మరణానుక్తి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఉండేదానికి కొత్తగా చెప్పుకోలేదు ఏముంటుంది అని ఇది ఒక సంప్రదాయం. ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది ఈ విధంగా తెలుసుకోవడం కూడా మన యొక్క బాధ్యత. జై శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. అందరూ ఒకసారి భగవన్నామం చెప్పండి. శ్రీరామ రామ రామేతి రామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరాననే. పంచాంగ శ్రవణ కార్యక్రమం పూర్తయింది. ఒక్కొక్కరుగా వచ్చి జై శ్రీరామ్.